ప్రభుత్వం వెంటనే ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా ఈరోజు దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులందరూ కూడా ఇక్కడ ఒక సభను ఏర్పాటు చేసుకుని మనతో మాట్లాడడానికి నిరుద్యోగులు చెప్పండి, ఇక్కడ సభ నిర్వహించే ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ప్రభుత్వం కూడా మొన్న కూడా 3 నోటిఫికేషన్లు వేసింది అన్న. ప్రభుత్వం నోటిఫికేషన్ వేసింది, ఏ నోటిఫికేషన్ వేసింది, ఎవరికున్న సంబంధం వేసింది? అసలు నేను ఎవడు అడిగిన నోటిఫికేషన్లు అడగకుండా అన్నం పెట్టాలి, కానీ అసలు నేను అడిగిన వాటికి నువ్వు అన్నం పెట్టకుండా ఆకలి నిండిన వాటికి అన్నం పెడితే ఏం నడుస్తుందన్న? ఒక్కరోజు దిల్సుఖ్ నగర్ వచ్చి చూడమన్న. దిల్సుఖ్ నగర్ మిట్ట మధ్యాహ్నం 1 గంటలకి సాయంత్రం 5 గంటల కోసం ఆ యొక్క బాధలు తెలుస్తాయి. అందాల పోటీలు పెట్టినావు నువ్వు, అందాల పోటీలు పెట్టడానికి నీకు డబ్బులు ఉన్నాయి, మెస్సీని పిలిపించడానికి డబ్బులు ఉన్నాయి, కానీ మీ మాస్టర్ల ఫీజులు కట్టడానికి మా అమ్మ నాన్న నిండు ఎండలో పత్తిశాలలో కూలి తీసుకొని కరువు పని పోయిన డబ్బులు అన్నమాయి. నీకు ఏ హక్కు ఉందని మమ్మల్ని నిన్న అధికారంలో తీసుకొస్తా మమ్మల్ని ఇలా వద్దిస్తావా? మా యొక్క శవాల మీద రాజకీయాలు చేసి మీరు అధికారం లభిస్తారా? గాంధీ భవన్లో పల్లి పట్టాలు తినడానికి లేదు. మా యొక్క అన్న ఈరోజు జూన్ నెల వచ్చింది, హాస్టల్ ఫీజు కట్టాలి, స్టడీయాల ఫీజు కట్టాలి, మాకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? నిరుద్యోగ వృత్తి ఇస్తాను ఇచ్చినవా? మా ఉద్యోగాలు మాకు ఇస్తాం, మాకు 18,000 ఉద్యోగాలు ఇస్తే మేము ఈ సభలు ఎందుకు పెడతామన్నా? ఏజ్ 36 సంవత్సరాలు ఇస్తే మా ఎందుకు పెడతామన్నా? బోర్డు చైర్మన్ కావడానికి కలవనీయడు, సీఎం దగ్గర అది ఉంది. మేము ఇచ్చిన వినతి పత్రాలు చెత్త కాగితం లేదు సార్. వినతి పత్రం తయారు చేయడానికి మాకు 60 నుంచి 70 రూపాయలు అయింది. నువ్వు పోయి అది పక్కకి వేస్తే అసలు నీకు అర్థమే కాదు. మేము వినతి పత్రాలు ఇస్తే ఎవరితో న్యాయం అవుతుందన్నా? ఇలాంటి సభలు పెడతారే నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ అంటావు. నువ్వు సభలు పెట్టించి మమ్మల్ని రెచ్చగొట్టినప్పుడేమో మేము నిరుద్యోగులం, ఇప్పుడేమో బీఆర్ఎస్ పార్టీ. నిరుద్యోగుల శవాల మీద రాజకీయాలు వచ్చిన అధికారం శాశ్వతంగా నిలబడదన్న. ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులను ఇంకెంతకాలం చంపుతారన్న? ఇది ప్రజాప్రభుత్వం కాదు, యమపాష ప్రభుత్వం. మొన్న ఏజ్ రిలాక్సేషన్ కూడా చేశారు కదా తెలంగాణలో. వీడంతా దరిద్రుడు, ఆ జీవో తయారు చేసిన ఎదవెవడాన్ని మొన్న కూడా అన్న. ఆ సలహా ఇచ్చిన ఎదవని పట్టుకొని అనాలి. ఆ సలహాదారులు ఎందుకు పెట్టుకురన్నా? ఎవడన్నా 34 సంవత్సరాలు ఉన్న ఏజ్ని ఇంకా పెంచి నిరుద్యోగుల పాలిట దేవుడు అవుతాడు, కానీ ఈ దరిద్రుడు 34 నుంచి 32 చేసిండు అన్న. వీడు ఎముడా దేవుడు అన్న? ఎవడన్నా పెంచుతాడు కానీ న్యాయం చేస్తాడు, కానీ తగ్గిస్తాడా? అరే మా ఏజ్ కాదురా తగ్గించాల్సింది, ఉద్యోగుల ఏజ్ 62 సంవత్సరాలు 63 సంవత్సరాలు చేస్తారు. ఎందుకురా నాయన? 58 సంవత్సరాలు చేసి వాళ్ళ పిల్లగాళ్ళకి ఉద్యోగాలు రాదు? 3-4 సంవత్సరాలు ఉద్యోగం పెంచుతున్నావు. ఎందుకు పెంచుతున్నావు? రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేక. అరే మీకేమో కార్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి, మీకేమో సెక్యూరిటీ వస్తుంది, మీ గన్మెన్లు వస్తాయి. అరే మీ గన్మెన్లు చేసేది మేమే, రేపు మాకు ఉద్యోగాలు ఇస్తే గన్మెన్లు చేసేది మేమే. నిన్ను ఎవడు చేయమన్నాడు? నిన్ను ఇవన్నీ ఎవడు ఇబ్బంది పెట్టన్నాడు? అన్న ఏసీ గదులలో కూర్చుంటే అర్థం కాదన్న. మన్ను టెండర్లోకి వచ్చి నిరుద్యోగులు పడుతున్న కష్టాలు చూడాలన్న. కష్టాలు చూస్తేనే అర్థమవుతుంది. బోర్డులు పోయే డీజీపీ ఆఫీసులు ఉంటాయి, మినిస్టర్ల దగ్గర ఉంటాయి. అన్న మళ్ళీ రానిస్తారా? ఓపెన్ చెప్పండి, వినతి పత్రాలు ఇస్తే అవుతుందని మీ మీడియా వాళ్ళు అంటారు. సీఎం దగ్గరికి పోనిస్తారా అన్న? ఎక్కడి నుంచి వచ్చారన్న వీళ్ళు? ఇంకో 2 క్యాలెండర్లు అయిపోయినాయి, 3వ క్యాలెండర్ అయిపోయిందనుకో, ఈ తర్వాత 4వ క్యాలెండర్ అయిపోయిన వీళ్ళు బట్టలు చింపుతాం మేము. ఓటు అనే ఆయుధం ఉన్నంత కాలం ఎవడు మనిషిని చేయలేడన్న. డబ్బు అనేది శాశ్వతం కాదు. డబ్బు ఉంటే గెలవాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచేది. ఇక్కడ ప్రధాన డిమాండ్స్ ఏంటి? ప్రధాన డిమాండ్స్ ఏం లేదన్న. ఎన్ని పోస్టులు అయితే బోర్డు పోలీస్ బోర్డే అన్న, పోలీస్ బోర్డే చెప్తుంది 19,000 పోస్టులు నేను బట్టి విక్రమార్క దగ్గరకు పెట్టినా, నాకు 5,000 పోస్టులకే పంపుతాను, నీకు బడ్జెట్ లేదంటున్నావు. మేమేమంటున్నావు? నువ్వు సోకులు పట్టడానికి, నువ్వు మెస్సీలాగా నువ్వు వాళ్ళని తీసుకోవడానికి బడ్జెట్ ఉంది, కానీ నీకు ఓటేసి గెలిపించిన ఈ నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్ వేయడానికి లేదా అన్న? వాడిచ్చేది ఏందన్న? ఆ 19,000 పోస్టులు వేస్తే మా నిరుద్యోగులు అప్లోడ్ చేస్తే 250 కోట్లు వస్తాయి. ఆ దానితో 5-6 సంవత్సరాలు జీతాలు ఇవ్వచ్చు వాడు పెట్టే ఫీజులతోటి. ఎవడన్నా ఒకసారి 5,000 పోస్టులు రమ్మను, వాళ్ళకేం పోస్టుల మీద పోస్టులు కావాలి, రకరకాల సృష్టించుకుంటారు. మినిస్టర్లు రాకపోతే అలుగుతారు, వాళ్ళ కోసం నిజామాబాద్ పోతారు. అరే మీకు దమ్ము ధైర్యం ఉంటే దిల్సుఖ్ నగర్ రండి సాయంత్రం 5 గంటలకి. ఒకసారి రమ్మని చెప్తున్నాం అన్న. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. గవర్నమెంట్ని మేము డిమాండ్ చేసేది ఒకటి, మాకు వాళ్ళ పదవులు వద్దు, మాకేమొద్దు. ఏదైతే వాళ్ళు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి తొలి 100 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామన్నారు. వీళ్ళ మోకాలు చూస్తే వీళ్ళకి అంత ఇచ్చేటువంటి కెపాసిటీ లేదని మాకు అర్థమవుతుంది. కానీ కనీసం తక్కువలో తక్కువ 50,000తోనైనా కూడా నోటిఫికేషన్ వస్తుందేమో అని చెప్పేసి ఈ జూన్ 2న మన తెలంగాణ ఫార్మేషన్ డే మనం ఎన్నో ప్రాణాలు బలిదానాలను ఇచ్చి మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాము. సో ఆ రోజునన్నా కనీసం ఈ బుద్ధి లేని సన్నాసులు కొంతమంది ఎవరైతే ఉన్నారో, తెలిదక్క దద్దమ్మలు పరిపాలన చేస్తున్నారో, కనీసం తెలంగాణ ఫార్మేషన్ డే రోజైనా కూడా ఒక 50,000తో నోటిఫికేషన్ వస్తాయి కావచ్చని నిరుద్యోగులందరూ కూడా చాలా ఆశపడ్డారన్న. కానీ చాలా నిరాశపరిచలు. కేవలం 290 నోటిఫికేషన్తో, అది కూడా స్పెసిఫిక్గా ఎవరైతే బీటెక్లో టెక్నికల్ కోర్స్ చేశారో వాళ్ళకి మాత్రమే సంబంధించినటువంటి కేవలం 290 మాత్రమే ఇచ్చారు. దానివల్ల ఏ నిరుద్యోగి సాటిస్ఫాక్షన్ అయ్యేది? అవునా కదా? సో మేమంతా కూడా చాలామంది డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు. గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, మెగా డిఎస్సి అని చెప్పేసి వీటన్నిటి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళందరూ కూడా ఆ ఉద్యోగాలు అయితే అప్లై చేసుకోలేదు కదా. సో జనరల్ నోటిఫికేషన్ రావాలని చెప్పేసి మా డిమాండ్. అందుకోసమే ఈ రోజున ఇక్కడ మేము సభ పెట్టడం జరిగింది. సో ఒకటే సూటిగా మేము ప్రశ్నిస్తున్నాము, ఈ నెల ఆఖరిలో గల ఖచ్చితంగా మాకు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో 20,000 పైచులకు ఖాళీలు ఉన్నాయి. అవి మొత్తం భర్తీ జరగాలి. అందులో మా ఒక 3 డిమాండ్స్ ఉన్నాయన్న. ఒకటి ఏంటంటే
మాకు వయోపరిమితి ఖచ్చితంగా పెంచాలి. ఎందుకంటే 2024 నుంచి 2026 అంటే మనకు లాస్ట్ టైం నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారంటే 2022లో ఇచ్చారన్న. ఇప్పుడు 2026 సంవత్సరం పెంచారు, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు, 44 years వరకు కూడా ఇచ్చారు అన్న. ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళు పెంచలేదు, ఉన్నదాన్ని తగ్గించలేదు. అలాంటి పరిపాలన చేస్తున్న సన్నాసులు వాళ్ళు. ఈ మాట నేను అనకూడదు, కానీ ఎంత బాధ అనిపిస్తుందంటే అన్న మేము ఒక అవకాశం ఇవ్వమంటున్నాం. వీళ్ళు వచ్చిన కాడి నుంచి ఇప్పటిదాకా ఒక్క ఎస్ఐన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. వాళ్ళు పెట్టినటువంటి 31 జియో ఆ యొక్క వ్యాలిడ్ అయిపోయిందన్న. ఆ 31 జియో కూడా 1 year అవకాశం ఇచ్చారు, 2 years అవకాశం ఇచ్చారు. ఆలోగా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇస్తే అందరికీ కూడా వయోపరిమితి వచ్చేది. సో ఆ జియో ఏం పనికి రాకుండా అయిపోయింది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే వీళ్ళు ఇప్పుడు ఇచ్చినటువంటి 87 జియో ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా సవరించి మళ్ళీ కానిస్టేబుల్కి 36 సంవత్సరాలు, ఎస్ఐ వాళ్ళకి 38 సంవత్సరాలు పెంచాలని చెప్పేసి నేను బలంగా డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఏజ్ కట్ ఆఫ్ కూడా మనకి జూలై నుంచి కాకుండా January 1 నుంచి ఏజ్ కట్ ఆఫ్ తీసుకోవాలి. తద్వారా కొంతమంది విద్యార్థులు కూడా న్యాయం జరుగుతుంది. లాంగ్ జంప్ కూడా 4 మీటర్ కాకుండా 3.8 మాత్రమే కొనసాగాలని చెప్పేసి నేను మరొకసారి వాళ్ళందరి తరపున నేను వేడుకుంటున్నాను. అన్న నిజం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు మన రాష్ట్రం ఏర్పడ్డదన్న నియామకాల గురించి మేజర్ పార్ట్ కదా. సో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇలా నియామకాలు జరుగుతలేవు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలన్నా, మేము మాట్లాడితేనేమో ఇవి ఈ పార్టీ వాళ్ళ ఆ పార్టీ వాళ్ళు అంటున్నారు. కొంచెం మన వాళ్ళకి బుద్ధి ఉండాలి కదన్న. సో కాబట్టి వీళ్ళు చేసేది గుప్పెడంతా చెప్పుకునేది కొండంత అని చెప్పేసి వీళ్ళు ఇలా 290 పోస్టులు ఇచ్చి పాలాభిషేకం చేసుకుంటున్నారు. నవ్వుకుంటున్నారు అందరూ. అంటే ఇప్పుడు 290 అది జనరల్ నోటిఫికేషన్ కాదు, అందరూ కూడా దాన్ని అప్లై చేయరు. స్పెసిఫిక్ ఎవరైతే బీటెక్ చేస్తారో అలా టెక్నికల్ కోర్స్ వాళ్ళకి ఆ పనికి వస్తాయి. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు దయచేసి మాకు మీ మీద ఎలాంటి కోపం లేదు, పగలేదు సార్. మీరు ఏంటైనా కూడా మా యొక్క రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి గారు, మీరు బాస్, మేము ఒప్పుకుంటాము. గౌరవంగా మిమ్మల్ని మేము చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేస్తున్నాము. తక్షణమే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఉన్నటువంటి 19,000 ఖాళీలు ఏవైతున్నాయో మొత్తం కూడా భర్తీ చేయాలి తప్పకుండా. అండ్ ఒక మెగా డిఎస్సి ఇవ్వాలి. అండ్ ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా అన్నీ కూడా ఇవ్వాలి. పవర్ సెక్టర్లో ఉన్నాయి, అవి కూడా ఇవ్వాలి మోడల్ స్కూల్లో. సో ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఇస్తే ఈ యొక్క నిరుద్యోగులు చాలా అంటే మీ మీద ఉన్నటువంటి నెగిటివ్ మొత్తం వెళ్ళిపోతుంది సార్. మీ మంచిగా చెప్తున్నాను. రేపటితో మీరు అంటున్నారు కదా 2034 వరకు నేనే బాస్గా ఉంటాను. ఎస్, నువ్వు ఖచ్చితంగా ఉంటావు. ఎప్పుడు ఉంటావు అంటే మేము చెప్పేటువంటి డిమాండ్స్ నెరవేరిస్తే ఖచ్చితంగా మీరే ఉంటారు. మళ్ళీ మాకు ఎవరు కూడా తక్కువ కాదు, ఎవరు కూడా ఎక్కువ కాదు. మేము అక్కడ మన ఏదైనా తొత్తులుగా మేము పనిచేయాల్సిన అవసరం లేదు. సో మేము ఏమంటారు, మంచిగా పరిపాలన చేయండి. మీరు మాకు కావాల్సిన అల్టిమేట్గా మీ పదవులు కాదు, మేము చదువుకున్నటువంటి చదువుకు తగ్గ ప్రతిభ మాకు కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ అన్న. దొంగ హామీలు ఇచ్చి ఈరోజు గద్దెనెక్కి కేవలం నిరుద్యోగుల పక్షాన ఈరోజు నిలబడి మేము వాళ్ళ కోసం పనిచేసి మరి గెలిపించడం జరిగింది. కానీ నిరుద్యోగులను పట్టించుకోకుండా ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి గారు మరియు రాహుల్ గాంధీ గారు స్వయంగా వచ్చి మన అశోక్ నగర్కి వచ్చి వారు హామీ ఇవ్వడం జరిగింది. ప్రియాంక గాంధీ గారు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఈరోజు వాళ్ళు వచ్చి ఇక్కడికి అశోక్ నగర్కి వచ్చి మరి అడగాలి. ఇప్పుడు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినారు, ఎంతమందికి పోస్టులు భర్తీ అయినాయి, 40,000, 60,000, 80,000 అని నంబర్లు చెప్తున్నారు. కానీ నిజమైన నంబరు ఆర్టీఐ ద్వారా పెడితే 13,000 మంది మాత్రమే, 13,000 మంది ప్లస్ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినారు. కానీ అఫీషియల్గా నోటిఫికేషన్ ఇంతే ఇచ్చినారు. కానీ దానికి ఎలాంటిది వాళ్ళు 60,000, 70,000 అని చెప్తున్నారు. కానీ కేవలం వాళ్ళ రాజకీయం గురించి మాత్రమే చెప్తున్నారు తప్ప ఇది భవిష్యత్తులో నిరుద్యోగులు వాళ్ళ గొంతులు బలంగా వినిపిస్తారు. అసెంబ్లీ ముట్టడి అవుతుంది, సెక్రటరియట్ ముట్టడి జరుగుతుంది. రాబోయే రోజుల్లో కేవలం 100%గా ఎంతమంది ఇదైతే ఉన్నారో అన్ని నోటిఫికేషన్లు భర్తీ చేయాలి. వెంబడిగా రేవంత్ రెడ్డి గారికి తక్షణమే మేము అనుకున్నాము, మాకు మా ఆవిర్భావ దినోత్సవం రోజు ఏదైనా నోటిఫికేషన్ వస్తుందని తీపి కబురు ఉంటుందేమోనని నిరుద్యోగుల తరఫున మేము ఆశగా చూసినాము. కానీ రాలేదు. కేవలం ముష్టి ఇచ్చినట్టు 18,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తే ముష్టి 200 మాత్రం ఇవ్వడం జరిగింది. అది కేవలం 200 ఎటు సరిపోతాయండి? ఇన్ని లక్షల మంది ఉద్యోగాలలో కేవలం 200 ఉద్యోగాలు ఎవరికి సరిపోతుంది? ఎవరికి ఇస్తారు? రాలేదండి. వాళ్ళు కేవలం గత ప్రభుత్వం అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు మాత్రమే ఇచ్చారు తప్ప వాళ్ళు సొంతంగా ఇచ్చింది ఏం లేదు. అఫీషియల్గా వాళ్ళు ఇచ్చింది కేవలం 13,000 ఉద్యోగాలు మాత్రమే. దానికన్నా ముందు ఏమి ఇవ్వలేదు. కేవలం బీఆర్ఎస్ గవర్నమెంట్ మేము ఏరికోరి తెచ్చుకున్నామండి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఇవ్వలేదంటే వీళ్ళకైనా ఇస్తారేమో 2 లక్షల ఉద్యోగాలని చెప్పినారు. కాబట్టి వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చినారు. కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా ఇస్తారేమోనని మేము చాలా నమ్మినాము.